ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుడు మనకి ఇలా కలిసి ఆరాధించే కృపను మనకి ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మనమైతే ఈరోజు ఆరాధిస్తున్నాం, కానీ ఎన్నో దేశాలలో ఎన్నో ప్రాంతాలలో ఇంకా సువార్త ప్రకటింపబడలేదు. మరి ఎన్నో ప్రాంతాలలో సరైన సంఘాలు కూడా లేవు. మరి అటువంటి ప్రాంతాల గురించి ప్రార్థన చేసే బాధ్యత మనకుంది. మరి ముఖ్యంగా సువార్తను ప్రకటించే బాధ్యత మన అందరి మీద ఉంది. ఆనాడు ఎలాగైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మేము చావడానికి సిద్ధపడతాం, కానీ ఈ విగ్రహానికి మాత్రం తల వంచమని ఎలా చెప్పారో మనం కూడా ఈరోజు నిందలైనా మోయడానికి సిద్ధంగా ఉండాలి, కానీ నీతిని ఎప్పుడు విడవకుండా మనం ఉండాలి. ఈ సమయంలో ఒక పాట, సువార్త అందని ఊరు ఉండనకూడదు, సంఘం లేని గ్రామం ఉండకూడదు, పస్తునైనా ఉంటాను కానీ ప్రభు సేవను విడవను, నిందలైనా మోస్తాను కానీ నీతిని ఎప్పుడు విడవను అనే పాటను పాడుకొని దేవుని నామాన్ని గణపరచుదాం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమను సహించుచు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమను సహించుచు. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను, సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. పస్తునైనా ఉంటాను కానీ ప్రభు సేవను విడవను నేను వచనాన్ని వాడుతున్నాను. పస్తునైనా ఉంటా గాని ప్రభు సేవను విడువను నేను, నిందలైనా మోస్తా గాని నీతినెప్పుడు విడువను నేను. పస్తునైనా ఉంటా గాని ప్రభు సేవను విడువను నేను, నిందలైనా మోస్తా గాని నీతినెప్పుడు
సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘం లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘం లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం, ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడు మనందరి జీవితాల్లో మరొక మంచి దినాన్ని అనుగ్రహించి ఈ సాయంకాల వేళ ఆన్లైన్లో ఈ రీతిగా కలుసుకుని ఈ ప్రార్థనలో పాల్గొనేటటువంటి కృప దేవుడు ఇచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తూ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. కార్యక్రమంలోకి వెళ్ళకంటే ముందుగా ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. సర్వకృపానిదేగ మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ ప్రభా మా ఆత్మీయులతో కలిసి ఆన్లైన్లో ఈ విధంగా తండ్రి సమావేశమై మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి మంచి అవకాశం ఇచ్చారు ప్రభా, వందనాలు నాయనా. నీ వాక్యము మాకు దొరకగా దానిని భుజించి తిని అని భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా ఈ యొక్క ప్రస్తుత కాలంలో మాకు అవసరమైనటువంటి సందేశాన్ని మీ లేఖనం నుండి వినుటకు, అర్థం చేసుకున్నటకు, మీ శక్తి చేత నింపబడుటకు, మీ కృపలో ముందుకు సాగుటకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు దయచేయండి. ప్రతి పరిస్థితిని మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఇంకా కనెక్ట్ అవ్వాల్సినటువంటి వారందరినీ కూడా సమావేశపరిచి ప్రభా మీ యొక్క దీవెనలు స్వతంత్రించుకునే యోగ్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల వేళ మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశము విస్ఫోటపు శక్తి, డునామిస్ పవర్ అనేటటువంటి దాని గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 16. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. ఈ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మని సహాయంతో కొద్ది నిమిషాలు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం కూడా గమనించినట్లయితే, దేర్ఫోర్ కన్ఫెస్ యువర్ సిన్స్ టు ఈచ్ అదర్ and pray for each other so that you may be healed. The prayer of a righteous person is powerful and effective. మరి ఎందుకు మన పాపాలని ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి అనేటటువంటి మాట, ఇది లోకంలో కొన్ని డినామినేషన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క కన్ఫెషన్ గురించి కాదు, కానీ మనం చేసినటువంటి తప్పు అది పాపమునకు దగ్గరగా అవుతుంది కనుక ఎప్పటికప్పుడు మన అతిక్రమాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం ఒక్కరుగా, ఇద్దరుగా, ముగ్గురుగా కూడినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడైతే నా నామం పేరట ఇద్దరుగా, ముగ్గురుగా కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చినటువంటి దేవుడు, వెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సిన్ ఇన్ హిస్ ప్రెజెన్స్, హీ ఈస్ గోయింగ్ టు లిసన్ టు దాట్. నీవు నీ యొక్క మానవులకు ఉన్నటువంటి ఒకానొక బలహీనత లేదా అపవాది యొక్క యుక్తిలో భాగంగా ప్రతి వ్యక్తిని కూడా పాపములో పడవేయాలని అపవాది ఎన్నో రీతులుగా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటుంటాడు. అందుకే సులువుగా చిక్కులో పెట్టి పాపములో పడవేస్తాడు అపవాదని హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. కనుక దాని నుండి దూరంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు దేవుని యొక్క సముఖంలో మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యాటిట్యూడ్ ద్వారా, మన ఉద్దేశం ద్వారా
జరుగుతున్నటువంటి ప్రతి పాపపు స్థితిగతులను కూడా మనం ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎప్పటికప్పుడు మనము స్వపరీక్ష చేసుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. రెండవ సూచన చూసినప్పుడు అక్కడ అంటాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఇన్స్ట్రక్షన్ 2. మరి దేవుని యొక్క సముఖంలో చేరి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడం మాత్రమే కాకుండా, మన తప్పులను క్షమించడం మాత్రమే కాకుండా, మనకు స్వస్థతను చేకూర్చేటటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. ప్రస్తుత కాలంలో ఈ భయంకరమైనటువంటి యొక్క వైరస్ తీవ్రత గత సంవత్సరము మరియు ఇప్పుడు కూడా ఇంకా మరి మనుషులను అది వదిలిపెట్టలేదన్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఇంకా అక్కడక్కడ కొన్ని కేసెస్ వినపడుతూనే ఉంటా ఉన్నాయి. రకరకాల వింతైనటువంటి జబ్బులు వస్తుంటున్నాయి. ఈ జబ్బులన్నింటినీ కూడా మరి దేవుడు ఆయన సృష్టికర్త మరియు స్వస్థపరిచేటటువంటి వైద్యుడు అని అంటాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పకంటే ముందుగా మరి దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నట్లయితే, ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవించినట్లయితే ఐగుప్తీలకు కలిగినటువంటి బలహీనతలలో ఏదీ మీకు రానివ్వని అంటాడు. అందుకే రెండవది మరి ఒకరికొకరు ప్రార్థన చేయండి, స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. మూడవ ఇన్స్ట్రక్షన్ చూసినప్పుడు, సో దాట్ యు మే బి హీల్డ్, ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. అంటే నీతిమంతుని ప్రార్థనలు రకరకాలుగా ఉంటాయి. మరి అపవాది కూడా తన యుక్తితో మరి జరిగించేటటువంటి కార్యాల్లో మోసపూరితమైనటువంటి విజ్ఞాపనలు కూడా కొన్ని ఉంటుండొచ్చు, లేదా స్వనీతితో కూడినటువంటి విజ్ఞాపనలు కూడా కొన్ని ఉంటుండొచ్చు. కానీ ఇక్కడ ఎంఫసిస్ ఏ విధంగా ఉందంటే నీతిమంతుని విజ్ఞాపన. మరి ఈ ప్రార్థనా విజ్ఞాపనలో రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడైనటువంటి ఏలియాని గురించి రాస్తూ, ఆయన ఒక్కడు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ దేశం మీదికి 3.5 సంవత్సరాలు వర్షాన్ని రానియకుండా, మంచు కూడా పడనీయకుండా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చినట్లుగా అర్థమవుతుంటా ఉంది. కారణం ఏమంటే ఆ దినాల్లో ఉన్నటువంటి రాజు యొక్క ఉద్దేశము, రాజు యొక్క నడవడిక, రాజు యొక్క పరిపాలన మరి దేవుని దృష్టికి బాధ కలిగించగలదన్న కారణం వల్ల ప్రవక్త హెచ్చరించినప్పటికీ కూడా మరి తనకున్నటువంటి అధికారాన్ని బట్టి, మాట విననటువంటి కారణాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి అధికారం చేత భక్తుడైనటువంటి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది, వర్షం లేకుండా పోయింది. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ సంభవించినట్లుగా చూస్తుంటున్నాం. అందుకే అక్కడ ఏమని రాయబడుతుందంటే, చూడండి, ఇదే 17వ అధ్యాయంలో 17వ వచనములో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అంటే మనిషి యొక్క స్వభావము ఇట్ రిఫ్లెక్ట్స్, ఇట్ రియాక్ట్స్. మరి యాక్షన్ అండ్ రియాక్షన్ అనేటటువంటిది 2 పదాలు మనం తరచుగా వాడుతూనే ఉంటుంటాం. ఎదుటి వ్యక్తి యొక్క యాక్షన్, మరి ఆ మాట తీరుని బట్టి, ఆ ఉద్దేశాన్ని బట్టి ప్రవక్త అయినటువంటి ఏలియా రాజుల గ్రంథంలో అంటాడు, నేను ఒక్కడనే రోషం కలిగినటువంటి వాడను అంటాడు. బయలు ప్రవక్తల ముందు తను పెట్టుకున్నటువంటి ఆ యొక్క పందెంలో. ఇక్కడ ఆ రోషం కలిగినటువంటి ఈ మానవుడు ప్రవక్త మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఏం చేశాడంట, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట కదా. సృష్టిని శాసించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. దాన్ని సువార్త భాగాల్లో మనం చూస్తే, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ప్రయాణమై వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా గాలి, తుఫాను, వర్షం ప్రారంభమైంది. ఆ తుఫాను యొక్క తీవ్రతకి, గాలి తీవ్రతకి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క చిన్న పడవ మరి అల్లకల్లోలం అయిపోతున్నటువంటి సందర్భంలో ప్రాణభీతితో శిష్యులు కేకలేస్తూ, బోధకుడా, మేము నశిస్తున్నాం, నీకు చింతలేదా అన్నప్పుడు ఆయన వెంటనే ఆ గాలిని గద్దించగా ఆ సృష్టికర్తకు అర్థమైపోయింది. అక్కడ 2 ప్రధానమైనటువంటి కార్యాలు చూడాలి. మొదటిది, మానవ స్వభావంతో ఉన్నటువంటి శిష్యులు భయభ్రాంతిని కలిగి ఉన్నారు. మరణానికి దగ్గరవుతున్నామనేటటువంటి ఆ యొక్క భయాన్ని వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు వెంటనే వారి భయాన్ని నివృత్తి చేయటం కొరకై ఆ యొక్క పరిస్థితికి కారణమైనటువంటి గాలిని యేసుక్రీస్తు ప్రభు వారు గద్దించినట్లుగా అర్థమవుతుంటా ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నోరు తెరచి ఆ గాలిని గద్దించగా అది ఆగిపోవడం మాత్రమే కాకుండా, నింబళమవడం మాత్రమే కాకుండా, ఆ తుఫాను యొక్క తీవ్రత తగ్గిపోయి వారికి ప్రశాంతత, నెమ్మది కలిగినట్లుగా అర్థమవుతుంటా ఉంది. ఇక్కడ
మరి ప్రార్థన చేయడి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రార్థనలో ఉన్నటువంటి బలం ఏంటంటే, ఏలియా భక్తుడు ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. ఎలీషా ప్రవక్త ప్రార్థించినప్పుడు మరి వారిని చుట్టూ మోహరించినటువంటి ఆ శత్రు సైన్యము వారి మీద పడకుండా ఆ దోతాను మన్యం దగ్గర ఉన్నప్పుడు వారి చుట్టూ దేవుడు అగ్ని గంధకాలని, అగ్నిని మరి ప్రొటెక్షన్గా పెట్టినట్టుగా అర్థమవుతుంటా ఉంది. అగ్ని దాటి ఏ జంతువు రాలేదు, అగ్ని దాటి ఏ వ్యక్తి కూడా ప్రయాణించలే. కారణం ఏంటంటే అగ్ని చేత కాల్చబడేటటువంటి ప్రమాదం ఉంది కనుక. అంటే వారి ప్రార్థనలో ఒక గొప్ప విజయం కనబడుతుంటా ఉంది. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తన ప్రజలైనటువంటి వారికి క్షేమం కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం. షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేసినప్పుడు అగ్నిలో పారవేయబడినప్పటికీ కూడా మరి ఆ అగ్ని వారిని దహించలేకపోయింది. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆకలిగా ఉన్నటువంటి సింహాల గుహలో పడవేసినప్పటికీ కూడా ఆ సింహాల నోర్లు ఆ ప్రార్థన శక్తి చేత దేవుడు వాటి నోర్లను మూసివేసినట్టుగా కనబడుతుంటా ఉంది. హన్నా చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు మూయబడినటువంటి హన్నా గర్భాన్ని తెరవడం మాత్రమే కాకుండా అద్భుతమైనటువంటి ఒక మగబిడ్డను మరి దానికి ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహించినట్లుగా అర్థమవుతుంటా ఉంది. అబ్రహాము దేవుని నమ్మి ఆయన ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు ఆ ముసలి ప్రాయంలో ఉన్నటువంటి అబ్రహాము శారాలను దేవుడు కనికరించి వారికి బహుమానంగా ఇస్సాకును ఇవ్వడం జరుగుతుంటా ఉంది. అంటే ఈ అనేకమైనటువంటి అనేకమైనటువంటి పవర్ఫుల్ ప్రేయర్స్ బైబిల్లో మనం చూడగలం. ఆ దినాల్లో ప్రవక్తలు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ దినాల్లో భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన, దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థన తనకు ప్రాణహాని ఎన్ని సందర్భాల్లో పొంచినప్పటికీ కూడా దావీదు దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడిచినటువంటి వాడుగా ఉన్న కారణాన్ని బట్టి అపాయం తన దగ్గరికి రాకుండా ఎప్పుడూ దేవుని యొక్క భద్రత దావీదుకు కలుగజేసినట్లుగా మనకు లేఖనాలు విశదీకరిస్తుంటా ఉన్నాయి. ఈ సాయంకాల వేళ ఈ యొక్క ధ్యానంలో ఉన్నటువంటి మనము నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయుడును. ఇక్కడ ఏ ప్రార్థన బలం కలిగి ఉంటుంది, ఏ ప్రార్థన జవాబు తీసుకొస్తుందంటే నీతిమంతుల ప్రార్థన దేవుని దగ్గరికి త్వరగా వెళుతుంటా ఉంది. ఆ సత్యం మనకు అర్థం చేసుకోవాలి. సాయంకాల వేళ నీతిమంతులు అంటే దాన ధర్మాలు చేసేటటువంటి వాళ్ళు నీతిమంతులు కాదు. నీతిమంతులు అనగా సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వారు, మరి వాళ్ళు పరిచర్య చేసేటటువంటి వారుగా ఉంటుండొచ్చేమో, కానీ దానివల్ల వారి క్రియలు నీతిగా కనబడవు. ఆ నీతి క్రియలు మరి ఆ మురికి గుడ్డల వలె కనబడుతున్నాయని అంటాడు. వారి నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయంటాడు. మురికి గుడ్డలని ఎవరు పట్టుకోవడానికి, ధరించడానికి మరి ఇష్టపడేటటువంటి వారు కాదు. ఎందుకంటే ఆ వస్త్రం మురికిదైన కారణాన్ని బట్టి అది దేహం మీదకి వస్తే అది దేహాన్ని కూడా మురికి చేస్తుంది, అసహ్యమైనటువంటి దుర్వాసన వస్తుంది అనేటటువంటి దాన్ని బట్టి ఆ మురికి గుడ్డలను దూరంగా వేసి వాటిని వాష్ చేసే ప్రయత్నం చేస్తాం. అనగా ఈ నీతిమంతులుగా కావాలంటే మన క్రియలు మురికిగా కనబడకుండా దేవుని దృష్టిలో నీతిగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యము చేత ఉదక స్నానం చేయాలి, పరిశుద్ధాత్మని శక్తి చేత నడిచేవారుగా ఉండగలగాలి, కుడికి కానీ ఎడమకు కానీ వెళ్లకుండా దేవుని మీద మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించేదిగా ఉండాలని ఈ లేఖనాల యొక్క సారాంశం అయింటా ఉంది. అందుకే ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. పవర్ఫుల్. ఇప్పుడు గత రాత్రి మరి ఇండియన్ టైంలో 10:15, 10:30 ఆ టైంకి అమెరికా దేశం యొక్క 46వ రాష్ట్రపతిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయకంటే ముందుగా చాలా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు జరగవచ్చు అనేటటువంటిది ఆ 50 రాష్ట్రాల్లో అలజడులు రావచ్చు అనేటటువంటి విషయమైంది. కానీ అనేకులు చేస్తున్న ప్రార్థన బట్టి దేవుని యొక్క చిత్తం అది కాదు కనుక ప్రశాంతంగా జరిగింది. ఈరోజు ఆయన టేక్ ఓవర్ చేసినటువంటి మొట్టమొదటి రోజే దెర్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ వెరీ పాసిబుల్ డేంజర్ ఫ్రమ్ నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ఉన్నటువంటి కిమ్ అనేటటువంటి ప్రెసిడెంట్ ఆయన లేటెస్ట్ అణ్వాయుధాలు సిద్ధం చేస్తూ అక్కడి నుంచి తన పక్కన ఉన్నటువంటి బోర్డర్ చైనా సముద్రంలో నుంచి కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ని వదిలితే అమెరికాలో ఏ భాగాన్ని కూడా అది ధ్వంసం చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మిసైల్స్ని ఆయన వాడుతున్నాడంట. అంటే ఇక్కడ మరి అంత పవర్ఫుల్ ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేటటువంటివి చాలా ఎక్స్ప్లోజివ్ అండ్ పవర్ఫుల్ వన్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి మాట కూడా, నీవు నీతిమంతుడిగా ఉండి నీవు చేసేటటువంటి ప్రార్థనను దేవుని దగ్గరికి చేరాలంటే మొట్టమొదట మన జీవితంలో నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దానికి కారణం అబ్రహాము యొక్క జీవితంలో ఒకసారి పరిశీలన చేసి చూస్తే
75 సంవత్సరాలు అబ్రహాం యొక్క జీవితంలో నీతి కనబడాలి, నీతి కొదువుగా ఉంది దేవుని దృష్టిలో. తర్వాత అన్నీ చేసుకున్నాడు, అన్నీ సమకూర్చుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు, విస్తరించుకున్నాడు. తర్వాత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు, పవర్ఫుల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ మరి అతనికి ఉన్నటువంటి కొదువ దేవుని దృష్టిలో అది చాలా గొప్పదిగా కనబడిన కారణాన్ని బట్టి అబ్రహాముని నెమ్మదిగా దేవుడు మోల్డ్ చేయటం మొదలుపెట్టాడు. అబ్రామా, నీవు నా మాట విన్నట్లయితే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నన్ను తెలుసుకోగలిగినట్లయితే, నేను సర్వాధికారం కలిగినటువంటి దేవుడు నన్ను తెలుసుకోగలిగినట్లయితే, నీకున్నటువంటి యావదాస్తిని కూడా వదిలిపెట్టి నా శక్తి ఏంటో నీవు చూడదలిచినట్లయితే నిన్ను నీతిమంతునిగా చేయబోతున్నాను అని అంటాడు. అబ్రహాం తర్వాత మరి నోవహు నీతిమంతుడిగా కనబడుతున్నాడు, మరి హనోకు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. మోషే తన నీతిమంతుడిగా దేవుడు తీర్చిదిద్దాడు, తనలో ఉన్నటువంటి అయోగ్యత అంతటిని కూడా తొలగించాడు. దానియేలు నీతిమంతుడిగా కనబడుతుంటున్నాడు. అట్లా చాలామంది బైబిల్లో మనం చదువుతున్నప్పుడు అనేక మంది నీతిమంతులు దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులుగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నటువంటి వారుగా కనబడుతుంటున్నారు. మరి జేమ్స్ ఎంకరేజెస్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు కన్ఫెస్ అబౌట్ అవర్ సిన్స్ రెగ్యులర్లీ. అంటే మరి చర్చికి పోయినప్పుడు మాత్రమే మనం దేవా నన్ను కాపాడు క్షమించంటాం కాదు. ఏదన్నా సందర్భంలో నీ చూపు కానీ, నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ విధి విధానాలు కానీ నీవు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వెళ్ళావని తెలుసుకోవడం కొరకు నీవు పరిశుద్ధాత్మని మీద ఆధారపడినప్పుడు మాత్రమే నీకు అది అర్థమవుతుంటా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క తన బాడీ మీద ఏదైనా మురికి మరక ఉందని తెలుసుకోవడం కొరకు కొంతవరకు చూడగలడు. కానీ ఎదుట అద్దం ముందు నిలబడినప్పుడు ఆ అద్దములో నీకున్నటువంటి ఆ మురికి, ఆ మరకలు ఏంటో తప్పనిసరిగా అద్దంలో కనబడతాయి. అదేవిధంగా క్రీస్తు అనేటటువంటి అద్దం ముందు మనం ప్రతిరోజు నిలబడినప్పుడు దేవుని యొక్క వాక్యంతో పోల్చుకొని మనం చూడగలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నీవు కార్యం చేసావు కనుక యు ఆర్ డిఫైల్డ్, యువర్ హార్ట్ ఈజ్ డిఫైల్డ్. నీ మనసు మురికిగా మారిపోయింది, నీ చూపు మురికిగా మారిపోయింది, నీ ఆలోచన మురికిగా మారిపోయిందని పరిశుద్ధాత్ముడు ఒక్కడు మాత్రమే మనల్ని ఒప్పింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. వీ నీడ్ ఫిజికల్ అండ్ మెంటల్ హీలింగ్ ఎవ్రీ టైమ్. ప్రతిరోజు దేవుని యొక్క సముఖంలో మనం మోకరించినప్పుడల్లా, తండ్రి అని పిలిచినప్పుడల్లా కూడా, అయ్యా ఒకవేళ నేను తెలవకుండా తెలిసి కూడా ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే వాటిని ఒప్పింప చేసి నన్ను క్షమించమని అడుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా, శరీరానికి ఆహారం ద్వారా శక్తి వస్తుంటా ఉంది, మనసుకి దేవుని యొక్క వాక్యం ద్వారా బలము శక్తి చేకూరుతుంటుందని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దిస్ విల్ హెల్ప్ అస్ టు మెయింటైన్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతిరోజు యొక్క దేవుని సముఖంలో మోకరిల్లి తండ్రి అని పిలిచి ఆయనకు మనకున్నటువంటి సంబంధాన్ని రెన్యూ చేసుకుంటున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన సముఖంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉన్నటువంటి దాన్ని ఒక ఎక్స్రే ఫిలిం లాగా నీకు చూపించడం మాత్రమే కాకుండా నీ పద్ధతులన్నింటినీ కూడా ఒక స్కానర్ రిపోర్ట్ వల్ల నీ ముందుకు తీసుకొని రావడం మాత్రమే కాకుండా దేవుని యొక్క కృపను సంపాదించుకున్నట్టు కొరకు దాన్ని ఒప్పింప చేసేటటువంటి వాడు, క్షమాపణ అడగటం కొరకు నేను సిద్ధపరిచేటటువంటి వాడని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. మ్యాన్ నీడ్స్ గాడ్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ నీడ్స్ మ్యాన్ ఆల్సో. మరి మనకు దేవుడు అవసరం, దేవునికి మనం అవసరం. ఎందుకు దేవునికి మనం అవసరం? దేవుని కొరకు ఏవో గొప్ప కార్యాలు చేయాలని మాత్రమే కాదు, ఆయన రూపములో సృష్టించినటువంటి ఏ నరుడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక దేవుని యొక్క ప్రేమను పొందినటువంటి వారుగా ఆ ప్రేమను ఇతరులకు అందించడం మాత్రమే కాకుండా ఎవ్వరూ నశించకుండా దేవుని యొక్క బిడలుగా చూసేటటువంటి ఆధిక్యతను మనం అర్థం చేసుకోగలగాలి. హీ డజంట్ వాంట్ టు లూజ్ అస్. ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవడం కొరకు ఇష్టపడేటటువంటి వాడు కాదని ఈ లేఖనం మనకు విశదీకరిస్తుంటా ఉంది. ది యాంప్లిఫైడ్ బైబిల్లో మనం చూస్తే ఇదే మాటను చూస్తే, ది ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే హార్ట్ ఫెల్ట్ అండ్ కంటిన్యూడ్, హృదయం లోపల నుంచి, హృదయాంతరంగం నుంచి వచ్చేటటువంటి ప్రార్థన, మరి కంటిన్యూస్గా దేవుని యొక్క సముఖంలో ఆ డిస్కనెక్ట్ అవ్వకుండా చేసేటటువంటి ప్రార్థన ఏముందంటే, ఆఫ్ రైచియస్ మ్యాన్ టేక్స్ ట్రెమెండస్ పవర్ అవైలబుల్. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తిని అది సమకూర్చి పెడుతుంటా ఉంది. మరి డైనమిక్ ఇన్ ఇట్స్ వర్కింగ్, డైనమిజం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని అది మనకు విశదీకరిస్తుంటా ఉంది.
ఈ పవర్ అనేటటువంటి మాట స్క్రిప్చర్లో గ్రీక్ మాటలో మొట్టమొదట ఈ బైబిల్ గ్రీక్ హీబ్రూ భాషలో రాయబడింది కనుక గ్రీక్లో దీన్ని చూసినప్పుడు ఈ వర్డ్ డునామిస్ అనగా పవర్, డునామిస్. ఆ పవర్ అనేటటువంటి దాన్ని గ్రీక్లో డునామిస్ అంటారు కనుక ఈ డునామిస్ అనేటటువంటి మాట ద్వారానే డైనమైట్ అనేటటువంటి ఆ యొక్క ఎక్స్ప్లోజివ్, డైనమైట్ అంటాం కదా, కొన్ని పేలుడు పదార్థాలను డైనమైట్స్ అని అంటారు. ఆ మాట దాని నుండి వచ్చినటువంటిది. దీనికి పవర్, శక్తి అని, లేదా క్యాపబిలిటీ, సామర్థ్యం అని. మూడవది ఎబిలిటీ టు పర్ఫామ్, సామర్థ్యముతో జరిగించేటటువంటి కార్యం. ఎప్పుడైతే నీతిమంతులుగా ఉండి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన బహుబలము కలిగినటువంటిదై, శక్తి కలిగినటువంటిదిగా ఉండి దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాకుండా విజ్ఞాపన దేవుని మన దగ్గరకు నడిపించేటటువంటిదిగా ఉందని ఈ నీతిమంతుని ప్రార్థనకు ఒక అర్థము మనకు ఇవ్వబడుతుంటా ఉంది. ఇదే పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను. నీతిమంతులుగా ఉండి ఆయన సముఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఎటువంటి శక్తినిచ్చాడు? దుర్గములను సహితము పడద్రోయజాలినటువంటి శక్తి. సాతానుడు కొన్ని సందర్భాల్లో కనబడేటటువంటి అడ్డంకులను తీసుకొస్తాడు, కొన్ని సందర్భాల్లో అదృశ్యంగా ఉండేటటువంటిది, బట్ ఇట్ ఈస్ ఏ హర్డిల్ బిఫోర్ యూ. అంటే అదృశ్యంగా కనబడేటటువంటి అవరోధాలు, అవాంతరాలు. వీటిని పసిగట్టాలంటే ఈ నేత్రాలు సరిపోవు. మనోనేత్రాలతో పరిశుద్ధాత్మని శక్తి ద్వారా పసిగట్టేటటువంటి అనుభవం మనకు అవసరం. అది కేవలం దేవుని యొక్క శక్తి నుండి మాత్రమే కలుగుదు. అందుకే పౌలు భక్తుడు తిమోతిని సిద్ధపరుస్తూ అంటాడు, నా యవన కుమారుడు, ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతి, నీవు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి మనసుని కలిగి ఉండాలి, ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి, ఎటువంటి ప్రార్థనానుభవాన్ని కలిగి ఉండాలని తర్బీయతనిస్తూ, ఆ తర్బీయతలో భాగంగా దేవుడు అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనం పొందుకున్నప్పుడు ఈ లోకంలో ఉండేటటువంటి ఏ శక్తి కూడా దేవుని యొక్క శక్తి ఎదుట నిలవజాలదు అని చెప్పడం కొరకు ఆ ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతికి ఈ విశదీకరణ ఇస్తుంటున్నాడు. చాలామంది లోకల్ అవైలబుల్ ఉండేటటువంటి పవర్ని వాడవచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, యుద్ధ వాతావరణంలో ఇందాక నేను చెప్పాను కదా, ఒక్కొక్క దేశము వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి ఇతర దేశాలతో ధీటుగా పోరాడాలంటే ఆ యొక్క అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ని ఉంటుంటున్నాయి. మరి ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏం చేస్తాయి? సాధారణమైనటువంటి ఆ యొక్క ఎక్స్ప్లోజివ్ కంటే ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కొన్ని దేశాలను సైతం, ఇందాక నేను చెప్పినటువంటిది, దాని గురించి కొంత ఆలోచన చేసి ఆ న్యూస్ నేను చదువుతున్నప్పుడు, దట్ కెన్ డిస్ట్రాయ్ ఈవెన్ నేషన్స్. ఒక్క బ్యాలిస్టిక్ మిసైల్ వదిలితే చిన్న చిన్న దేశాలు కనుమరుగైపోయేటటువంటి ప్రమాదం ఉంటుందంట. అంటే ఒక పెద్ద దేశం మీద అయితే 1-2 బ్యాలిస్టిక్ మిసైల్స్ వేస్తే చాలు, పై భాగము కింద భాగం మొత్తం కూడా స్మాష్ చేయబడేటటువంటి పరిస్థితి. ఇటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆ ఎక్స్ప్లోజివ్స్ని ఏ విధంగా భయపెడుతున్నాయో, దేవుని యొక్క శక్తిని మనం కలిగినప్పుడు వాటంతటినీ కూడా, ఇప్పుడు చూడండి, యుద్ధాలు ఎక్కడ జరిగినా కూడా ఈ భూమి మీదనే జరగాలి. ఈ భూమి మీద యుద్ధాలు అంటే ఏంటి? 5-6 ఖండాల్లో కూడా దాని మీద 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తుంటున్నారు. ఈ 800 కోట్ల మంది కూడా ఒక స్మాల్ గ్లోబ్, దేవుని ఎదుట ఈ భూమి ఒక చిన్న బంతి ఆకారంలో కనబడేటటువంటిది. దీనికంటే శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఈ ఎక్స్ప్లోజివ్స్ కంటే శక్తిమంతుడు, దేవుని యొక్క శక్తి అద్భుతమైనటువంటిది, మహత్తరమైనటువంటిది. కనుక ఏ శోధన, అటువంటి భయంకరమైనటువంటి విపత్తులు కూడా సాతానుని కలిగించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీవు చేయవలసింది మన తప్పిదాలను దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తూ మనం దేవుని నుండి శారీర సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను, బలాన్ని పొందుకుంటూ ఆ బలమును నీవు ఉపయోగించినప్పుడు ఏం జరుగుద్దంటే సాతాను యొక్క కోట గోడలను కూల్చగలిగేటటువంటి అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తుంటున్నాడు. మరి when we pray, we engage the power of heaven against sickness. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ భూమి ఒక స్మాల్ గ్రహం లాంటిది, ఒక చిన్న బంతి లాంటిది దేవుని యొక్క సృష్టిలో. కానీ when you pray fervently, అంటే మరి చాలా పవర్ఫుల్గా దేవుని యొక్క సన్నిధిని నీవు ఆశిస్తూ కోరుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ శక్తి ఏం చేస్తుందంటే ఇట్ మూవ్స్ ద పవర్ ఆఫ్ హెవెన్. పరలోకంలో ఉండేటటువంటి దేవుని యొక్క శక్తి అంతటిని కూడా నీకు ఇస్తాడంట. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న దేశాలు పెద్ద దేశాలతో ఒక అలయన్స్ని పెట్టుకుంటాయి. మీ నుండి మాకు ఇది కావాలి, మేము ఇది మీకు చేయగలం,
లేదా మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కనుక మీరు మాకు చేస్తే మేము మీకు చేదోడు వాదోడుగా ఉంటాం అనేటటువంటి ఆలోచన. దాన్ని బైలాటరల్ రిలేషన్షిప్స్ అని అంటాం. అయితే ఇక్కడ మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగినప్పుడు, దేవుని ఎడల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగినప్పుడు, మనము పాపము లేనటువంటి వారుగా జీవించటకు ప్రయత్నించినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఎటువంటి శక్తిని ఇస్తాడంట? వెన్ యూ ప్రే యాజ్ అ రైచియస్ పర్సన్ యూ కెన్ మూవ్ ద పవర్ ఆఫ్ హెవెన్. పరలోకంలో ఉండేటటువంటి దేవుని యొక్క శక్తిని కూడా అంతా కూడా కూడదెచ్చుకొని ఏం చేయగలవు? శత్రువగు సాతానుడి యొక్క యుక్తిని లయపరిచేటటువంటి అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. మరి అది సిక్నెస్ అయినప్పటికీ, తర్వాత పెస్టిలెన్స్ తెగులు అయినప్పటికీ, మూడవది ప్రాబ్లం సమస్యలైనప్పటికీ కూడా, అది ఏ సంబంధమైనటువంటి సమస్య అని యూ నేమ్ ద ప్రాబ్లం, ఇట్ కెన్ రిజాల్వ్ విత్ ద పవర్ గివెన్ బై గాడ్. దేవుడు నీకు నాకు అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి చేత, లేదా పరలోకంలో ఉండేటటువంటి దేవుని యొక్క దూతల యొక్క శక్తి. మరి బైబిల్లో ఏమనుందంటే వన్ ఏంజల్ కెన్ స్ట్రైక్ ద ఎంటైర్ నేషన్. ఒక దేశం అంతటిని కూడా కొట్టగలిగినటువంటి శక్తి దేవుడు ఏంజల్కి ఇస్తాడంట. అంత అద్భుతమైనటువంటి శక్తి. నీ కొరకు దూతలను పంపించేటటువంటి వాడు, నీ కొరకు సహాయకులను పంపించేటటువంటి వాడు, నీ కొరకు ఆయన తన కృపను ఎక్స్టెండ్ చేసేటటువంటి వాడు, తన శక్తిని అంతటిని కూడా నీకు ప్రసాదింప చేయగలిగేటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు అని ఈ లేఖనం మన జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 23:29 ఆ యొక్క శక్తి దేన్ని పోలుస్తాడు? వాక్యాన్ని దేనికి పోలుస్తాడు? ఒక అగ్నికి సుత్తెకు పోలుస్తాడు. నా వాక్యము అగ్ని వంటిది కాదా అని అంటాడు. అగ్ని, ఫైర్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్. మరి ఎంత భయంకరమైనటువంటి చెత్త అయినప్పటికీ కూడా, ఎంత అవరోధాలుగా ఉన్నప్పటికీ కూడా, అది ఎంత కట్టడమైనప్పటికీ కూడా ఈ యొక్క అగ్ని దాన్ని చదును భూమిగా చేయగలిగినటువంటిది. అందుకే అగ్నికి అంత శక్తి ఉంది. దాన్ని ప్రవక్త కంపేర్ చేస్తూ అంటాడు, దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది కాదా? దేవుడే ప్రవక్తతో మాట్లాడతాడు ఆ సందర్భంలో. రెండవది, నా వాక్యము బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా? చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద కొండలు గుట్టలను కూడా టనల్స్ని వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ప్లోజివ్స్తో, లేకపోతే ఆ యొక్క హ్యామర్స్తో, ఆ టెక్నికల్ ఉపయోగించేటటువంటి టెక్నాలజీతో, ఎక్విప్మెంట్ అంతటితో కూడా ఆ స్వరంగాలను చేసుకుంటూ గుట్టల కింద నుంచి కూడా తొలుచుకుంటూ వెళ్తారు. ఆ హ్యామర్స్ ఆ విధంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే దృఢమైనటువంటి అపవాది కల్పించేటటువంటి పర్వతాలు అన్నింటినీ కూడా విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగినప్పుడు అటువంటి కఠినమైనటువంటి బండలాంటి పరిస్థితులను కూడా తుత్తునీలుగా చేయగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. మరి ఈసారి చాలామంది డైలీ బైబిల్ రీడింగ్కి రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. మనందరం కూడా, మన సంఘస్థులందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు నీ ఎదుట అపవాది పెట్టేటటువంటి ఆ యొక్క దుస్థితి అంతటిని కూడా వాక్యం అనేటటువంటి శక్తి చేత ఆయన దహించి వేయగలడు. రెండవది, ఎటువంటి అవరోధాలను కూడా స్మాష్ చేయగలడు. వాక్యం అనేటటువంటి శుద్ధి చేత స్మాష్ చేస్తూ నీకు చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. Prayer is a supernatural agreement through faith between God and man to release the power of thermonuclear bomb on devil and its works. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. నిన్ను శోధించేటటువంటి, నిన్ను భయపెట్టేటటువంటి, నిన్ను భయభ్రాంతిని గురి చేసేటటువంటి, నీ లోకంలో ఇంకా ఏమి నాకు భవిష్యత్తు లేదు అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, వెన్ యూ ప్రే గాడ్ రిలీజెస్ ద సూపర్ న్యాచురల్ పవర్. అంటే అసాధారణమైనటువంటి శక్తిని దేవుడు రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా ఒక అగ్రిమెంట్ని మనతో పెట్టుకుంటాడంట. దేవునికి మనకి ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే, మనం నీతిమంతులుగా బ్రతికే ప్రయత్నం చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయగలగాలి. ఆ విధంగా ప్రార్థన చేసేటటువంటి వారికి ఏం అగ్రిమెంట్ చేస్తాడంటే, హీ రిలీజెస్ ది పవర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ద థర్మోన్యూక్లియర్ బాంబ్. ఇందాక నేను చెప్పినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఇంకా పవర్ఫుల్ ఆ యొక్క ఆర్మరీ అన్నీ కూడా కావచ్చు, ఆ యొక్క క్షిపణులు లాంటి ఆ యొక్క బాంబ్స్ కూడా కావచ్చు. దేవుని యొక్క శక్తి వాటికంటే కూడా ప్రభావమైనటువంటిది కనుక అది రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా దేని మీద? దుష్టుని యొక్క యుక్తి మీద దేవుడు ప్రార్థన ద్వారా నీకు సహాయం చేస్తూ అటువంటి పవర్ఫుల్ వాటిని బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా నీకు చక్కని మరి కాపుదల, భద్రత ఇచ్చేటటువంటి వాడు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సాటన్ ఏం చేస్తాడంటే, హీ విల్ టక్ టెయిల్ అండ్ రన్. అంటే వాడి తోక ముడుచుకొని నీ నుండి దూరంగా పరిగెత్తేటటువంటి వాడుగా ఉంటాడు.
యోబు దగ్గరికి వచ్చి నాశనం చేయాలనుకున్నాడు, చాలా ప్రయత్నం చేశాడు, కానీ చివరికి తోక ముడుచుకుని వెళ్లాల్సి వచ్చింది. అవ్వమును మోసగించాడు, కానీ యోబును మోసపుచ్చలేకపోయాడు. కారణం ఏంటంటే యోబుకి దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసు, దేవుని యొక్క మహిమ ఏంటో తెలుసు, దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుసు. దేవునిలో దృఢంగా నిలబడి ఉన్నప్పుడు అతన్ని ఏమీ చేయలేని చెప్పి మరి విఫలుడుగా దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఈ సాయంకాల వేళ బీ హ్యాపీ విత్ గాడ్ ఆల్వేస్. దేవునితో ఎప్పుడు కూడా మనం సమాధానంగా సంతోషంతో ఉందాం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మరి ప్రార్థన అనేటటువంటి బలిపెట్టారు. ఆనాడు బలులు అర్పించేటటువంటి వారు పాత నిబంధన కాలంలో ఏ తప్పు చేస్తే దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగటం కొరకు ఆ జంతువుని బలి అర్పించేటటువంటి వారు, ఆ పక్షిని బలి అర్పించేటటువంటి వారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ బలి పశువుగా నీ కొరకు అర్పించబడ్డాడు. ఆయన పునరుద్ధాన శక్తిని నీకు ఇచ్చాడు కనుక వాక్యం ద్వారా ఆ శక్తిని ఆస్వాదించడం మాత్రమే కాకుండా యూ షుడ్ నో హౌ టు యూజ్ దట్ ఆన్ ది సాటన్స్ టాక్టిక్స్. దుష్టుని యొక్క యుక్తి మీద ఈ యొక్క ఆయుధాలను, ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలని నేర్చుకోగలగాలి. ఎప్పుడు జయంతో బ్రతకగలగాలి. మన దేవుడు మరి మరణాన్ని కూడా గెలిచినటువంటి దేవుడు కనుక ఆ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా ఓటమి వైపు చూడటానికి వీల్లేదు. జయంతో ముందుకు వెళదాం, పట్టుదలతో ముందుకు వెళదాం. ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు రాబోయే దినాల్లో సంభవించినప్పటికీ కూడా ఆయన కృపలో కాపుదలలో భద్రపరచబడేటటువంటి వారుగా ఉందాం. అటు శక్తి, ప్రోత్సాహము దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. మంచిది. ఈ శనివారము బైబిల్ కోర్స్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సెషన్స్ స్టార్ట్ చేయబడబోతుంటున్నాయి. ఇంట్రడక్షన్ అయిపోయింది, ఓరియంటేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొదటి భాగం సర్టిఫికెట్ ఇన్ థియాలజీకి రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు ప్రారంభం నుండి ఆ కోర్స్ ముగించబడేంత వరకు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి ఇది ఫిజికల్గా పార్టిసిపేట్ అయ్యేటటువంటి వారికి కొంత ఎక్కువ మెటీరియల్ దొరుకుతుంది, ఎక్కువ క్లారిఫికేషన్ దొరుకుతుంది. కొన్ని మరి అన్అవాయిడబుల్ రీజన్స్ ఉన్నప్పుడు, అవరోధాలు ఏమైనా ఉన్నప్పుడు కొంతమంది ఆన్లైన్లో ఇది అటెండ్ చేయడం కొరకు ఆశిస్తుంటున్నారు. కానీ ఐ ఎంకరేజ్ యూ టు అటెండ్ ఫిజికల్ క్లాసెస్కి మీరు అటెండ్ అయితే చాలా ఆస్వాదించబడతారు. ఫేస్ టు ఫేస్ క్లారిఫికేషన్స్ ఉంటాయి, మీకు మెటీరియల్స్ ఇవ్వబడతాయి, ఆ మెటీరియల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. కనుక ఆన్లైన్లో కొంత లిమిటేషన్స్ ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఆ ఫిజికల్ క్లాసెస్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత ఆదివారము మెన్స్ సండే ఉంది, తప్పనిసరిగా ఆరాధనలో పాల్గొనండి. ఇప్పుడు చాలా జాగ్రత్తలు వహించి మనం ఆరాధనలు పెడుతున్నాం కనుక మరి ఎవరికైనా జ్వర లక్షణాలు, జలుబు లక్షణాలు, తర్వాత బాడీ పెయిన్స్ ఇటువంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే అటువంటి వారి ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో చూడవచ్చు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏజ్తో పరిమితి లేదు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రావడం కొరకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎంకరేజ్ అదర్స్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది సర్వీస్ ప్రోగ్రామ్స్. మన యొక్క రెగ్యులర్ కార్యక్రమాల్లో తరచుగా మరి నిర్భయంగా పార్టిసిపేట్ అయ్యేటప్పుడు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మును, మన సంఘాన్ని, మన సంఘ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపా నీదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ మా ఆత్మీయులతో ప్రభా మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి భాగ్యం ఇచ్చావు ప్రభా. మీ శక్తి ఎటువంటి ప్రభావం కలిగినటువంటిదో, నీతిమంతుని ప్రార్థనలో ఎంత బలం ఉంటుందో, మీ నుండి కార్యం సాధించేటటువంటి ఆ గొప్ప కృప ఏ విధంగా మీరు ఇస్తారో, దుష్టుని యొక్క యుక్తిని, దుష్టుని యొక్క బాణములను విరగ్గొట్టేటటువంటి ఆ పవర్ఫుల్ శక్తి మీ వాక్యములో మనం నీతిమంతులుగా ప్రార్థించడంలో ఉండేటటువంటి అనుభవాన్ని సాయంకాల వేళ మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. నైనా మేము నీతిమంతులుగా ఉండుట కొరకు మమ్మల్ని ఎప్పుడు కూడా సంసిద్ధం చేయండి. ఈ లోకపు మలినము, ఈ పరిస్థితులు మాకు మీకు ఈ దూరాన్ని పెంచకుండా ప్రభువా, మీకు సన్నిహితులుగా జీవించేటటువంటి ఆధిక్యతను దాయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. బేతెస్తా సహవాసులు ఉన్నటువంటి బిడ్డలను, ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నటువంటి మా ప్రియులందరినీ కూడా దీవించండి. మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రస్తుత కాలంలో ఇంకా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా కొన్ని ప్రభా భయాన్ని కల్పించేవిగా ఉంటున్నప్పటికీ కూడా మీ కృపను కనపరచమని ప్రార్థిస్తున్నాం. నైనా నిన్నటి దినాన అగ్రరాజ్యమైనటువంటి అమెరికా 46వ ప్రెసిడెంట్గా జో బైడెన్ని, కమలా హ్యారిస్ గారిని, వారి బృందాన్ని మీరు ఎన్నిక చేసుకున్నారు తండ్రి. వారికి జ్ఞానాన్ని ఇవ్వండి అయినా, వారికి తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలంతటికి కూడా ఒక సత్సంబంధాలను ఏర్పాటు చేయండి. యుద్ధ వాతావరణాలు కలగకుండా సహాయం చేయండి.
ప్రభా ఒకరికొకరు అర్థం చేసుకునేటటువంటి రీతిలో దేశ నాయకులకు మంచి ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను ఈ లోకము ఆ రీతిగా నాశనం కావడం మీకు ఇష్టం లేదు కనుక, నా తండ్రి నాయన అమాయకమైనటువంటి ప్రజలు చనిపోవడం మీకు ఇష్టం లేదు కనుక, ప్రతి ఒక్కరూ మీరే నిజమైనటువంటి దేవుడని తెలుసుకునగలటకు, ప్రేమ కలిగి ఉండగలటకు, ఓర్పును కలిగి ఉండగలటకు, సహనంతో జీవించగలటకు, మీకు సన్నిహితులుగా జీవించగలటకు సహాయం చేయండి. ఈ సాయంకాలం వేళ మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయా. ఈ బైబిల్ కోర్స్ రిజిస్టర్ చేసినటువంటి వారిని ఉత్తేజపరచండి, ప్రోత్సాహపరచండి. నైనా వారిని సిద్ధం చేసి ఈ సాటర్డే సెషన్స్ని మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. మార్నింగ్ ప్రేయర్స్లో ప్రభా అనేకులు మీరు సిద్ధం చేశారు, ఆశీర్వాదకరంగా జూమ్ ప్రేయర్ జరిగిస్తున్నారు. వందనాలు. ఈ సంఘం ద్వారా తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని దీవించండి. బైబిల్ రీడింగ్కి రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు గ్యాప్ రాకుండా, ఆయన నిర్లక్ష్య వైఖరికి రాకుండా, సాతానుడు వారి యొక్క ఆశను నిర్వీర్యం చేయకుండా ప్రోత్సాహపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము, మీ వాక్య సారాంశము గొప్పదని వారు తెలుసుకునగలటకు, మీ వాక్యంలో ఉన్నటువంటి బలాన్ని సంపాదించుకునగలటకు అనేకులను ప్రోత్సాహపరచమని ప్రార్థిస్తున్నాం. మా దేవ రాబోయే దినాల్లో తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు దీవెనకరంగా జరిగించమని ప్రార్థిస్తూ, నైనా ప్రస్తుతము ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుంటా ఉంది. ఆ యొక్క వ్యాక్సిన్ ద్వారా ఎవరు కూడా బలహీనులు కాకుండా, అవి రియాక్షన్స్ కలగకుండా తండ్రి మంచి ఉపయోగకరంగా ఉండగలటకు సహాయం చేయండి. నాయకులకు మంచి మనసునివ్వండి, అధికారులకు మంచి మనసునివ్వండి. ఈ యొక్క క్రైస్తవులపై ఎటువంటి అభాండాలు వేయకుండా, నేను మీ పరిచర్యకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దీవెనకరంగా జరిపించమని ప్రార్థిస్తూ, ఈ సాయంకాలం వేళ మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మరలా శనివారం క్లాసెస్లో, ఆదివారం కార్యక్రమాల్లో పాల్గొని మిమ్మల్ని మహింపరిచే యోగ్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.